ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషికి చాలా నమ్మకాలుంటాయి. మన ఉద్యోగం పోతుందేమో అన్న భయం మనకుండొచ్చు, మన ఆరోగ్యం పాడవుతుందేమో అన్న భయం ఉండొచ్చు, ఆర్థికంగా నష్టపోతామేమో అన్న భయం ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో అయితే ప్రభుత్వాలు ఎప్పుడు మారతాయో తెలియదన్న భయం కూడా ఉండొచ్చు. కానీ మనం ప్రతిరోజు నడుస్తున్న ఈ భూమి గ్రౌండ్ మీద మాత్రం మనకు ఎనలేని నమ్మకం. ఉదయం నిద్రలేవగానే మన కాళ్ళు కింద పడతాం. ఈ నేల స్థిరంగా ఉంటుందన్న నమ్మకంతోనే కిందకి అడుగు వేస్తాం. ఈ నేల కదలదు అన్న ధైర్యంతోనే కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటాం. ఆకాశ హర్మ్యాలు కడతాం, ఆస్పత్రులు, స్కూళ్లు కడతాం. మనిషి తన మేధస్సును ఉపయోగించి శాటిలైట్స్ పంపిస్తున్నాడు, ఏఐ టెక్నాలజీ అంటున్నాడు, నేనే ఈ సృష్టికి యజమానిని అనుకుంటున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతోందో తెలుసా? జూన్ 24, 2026న ఉత్తర కాలిఫోర్నియాలో ఏం జరిగిందో మీరు వార్తల్లో చూసే ఉంటారు. ఉదయం 8:10 సమయం. సూపర్ మార్కెట్లు అప్పుడే తెరుచుకుంటున్నాయి. వస్తువులన్నీ అరలలో అందంగా పేర్చున్నాయి. అకస్మాత్తుగా ఒక భయంకరమైన కుదుపు. 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇదేదో చిన్న కుదుపు కాదు. కేవలం 5 మైళ్ల లోతులోనే రావడం వల్ల భూమి భయంకరంగా కంపించింది. సూపర్ మార్కెట్లో అద్దాల సీసాలు పగిలిపోయాయి. వస్తువులు కిందపడి చెల్లాచెదురయ్యాయి. వేలాది మందికి కరెంటు పోయింది. ఇళ్ళు ఊగిపోయాయి. అక్కడ 22 సంవత్సరాలుగా నివసిస్తున్న ఒక వ్యక్తి వార్తా ఛానల్తో ఏమన్నాడంటే, నేను మంచం మీద నుండి లేద్దామనుకునేలోపు భూమి కదలడం మొదలైంది. ఏదో ఒక సెకనులో ఆగిపోతుందనుకున్నాను, కానీ అది మరింత పెరిగింది. వెంటనే నా పిల్లల్ని పట్టుకుని ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాను. నా జీవితంలో ఇంత భయంకరమైన భూకంపం నేను చూడలేదు అన్నాడు. నిన్నటి వరకు అద్భుతమైన ప్లాన్స్ వేసుకున్న మనిషి ఒక్క కుదుపుతో తన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియక రోడ్డు మీద నిలబడ్డాడు. మిత్రులారా, భూకంపమనేది కేవలం భూమి కదలడం మాత్రమే కాదు, అది మనిషి అహంకారాన్ని బద్దలు కొట్టే దేవుని హెచ్చరిక. చాలామంది వార్తలు చూసినప్పుడు ఏమనుకుంటారంటే, అది కాలిఫోర్నియా కదా, అక్కడ భూకంపాలు రావడం సహజమే అనుకుంటారు. జూన్ నెలలోనే ఒరిగన్ తీరంలో కూడా 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. నిపుణులేమంటున్నారు? ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో కాలిఫోర్నియాలో బిగ్ వన్ రాబోతోంది. ఒక పెద్ద వినాశనం జరగబోతోంది. అందరూ సిద్ధంగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు. సైంటిస్టులు హెచ్చరిస్తున్నారని మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ బైబిల్ ఏం చెబుతోందో మనం గ్రహించాలి. మత్తయి సువార్త 24:7లో యేసుక్రీస్తు తన శిష్యులతో యుగాంతం గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడా కరువులు, మహమ్మారులు మరియు వివిధ ప్రదేశాలలో భూకంపములు కలుగును. ఎర్త్ క్వేక్స్ ఇన్ డైవర్స్ ప్లేసెస్. గమనించండి, ఆయన ఒక దేశం గురించో ఒక ప్రదేశం గురించో చెప్పలేదు. వివిధ ప్రదేశాలలో అంటే ప్రపంచమంతా ఒకేసారి కుదుపులకు గురవుతుంది. ఆయన దీన్ని దేనితో పోల్చాడో తెలుసా? ఇవన్నీ వేదనలకు ప్రారంభం అన్నాడు. ద బిగినింగ్ ఆఫ్ బర్త్ పెయిన్స్. ఒక తల్లికి ప్రసవ వేదన ఎలా వస్తుంది? మొదట చిన్నగా వస్తుంది. సమయం దగ్గర పడే కొద్దీ నొప్పుల తీవ్రత పెరుగుతుంది. నొప్పుల మధ్య సమయం తగ్గుతుంది. ఈరోజు మనం చూస్తున్న ఈ భూకంపాలు, ఈ విపత్తులు యేసుక్రీస్తు రాకడ సమయం చాలా దగ్గర పడింది అని చెప్పడానికి ఖచ్చితమైన సూచనలు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు ఒక అద్భుతమైన మాట అన్నాడు. సృష్టి యావత్తూ ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవవేదన పడుచున్నది. అవును మిత్రులారా, ఈ భూమి శపించబడింది. సృష్టి మూలుగుతోంది. భూమి మీద రక్తం చిందించబడుతోంది. మనిషి చేసే దుర్మార్గం చూసి భూమి భరించలేక వణుకుతోంది. సరిగ్గా ఆలోచించండి. భూమి కంపించినప్పుడు ధనవంతుడు, పేదవాడు ఇద్దరూ ఒకే రకమైన భయాన్ని అనుభవిస్తారు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో ఉన్నా నువ్వు ఆ భూమిని కొనలేవు. నీకెంత పరపతి ఉన్నా భూమిని కదలకుండా ఆపలేవు. భూకంపం వచ్చిన క్షణంలో మనిషికి అర్థమయ్యే ఒకే ఒక్క నిజమేమిటంటే, మనం కేవలం మట్టివారం, డస్ట్. మన ప్రాణం దేవుని దయమీద మాత్రమే ఆధారపడి ఉంది. ఈరోజు నిన్నొక సూటి ప్రశ్న అడగబోతున్నాను. నీ జీవితంలో నీ పునాది దేనిమీద వేశావు? వాట్ ఆర్ యూ స్టాండింగ్ ఆన్? మనం నడుస్తున్న ఈ భూమే స్థిరంగా లేనప్పుడు నీ డబ్బుకు స్థిరత్వం ఎక్కడుంది? నీ కెరియర్కి స్థిరత్వం ఎక్కడుంది? నీ ఆస్తులకు, నీ అందానికి గ్యారంటీ ఎక్కడుంది? ఒకే ఒక్క సెకను భూమి గట్టిగా కంపించి ఒక పెద్ద భూకంపం వస్తే నువ్వు ప్రాణంగా ప్రేమించుకునే ఇల్లు నేలమట్టమైపోతుంది. నువ్వు గర్వించే ఆస్తులు రాతి కుప్పలుగా మారిపోతాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. ఇంకొకసారి నేను భూమిని మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా కంపింపచేస్తాను. కదిలించబడనివి నిలిచి ఉండనట్లు కదిలించబడే వాటిని ఆయన తీసివేస్తాడు. దేవుడెందుకు మన జీవితాల్లో ఈ కుదుపులను అనుమతిస్తాడో తెలుసా?
మన పునాది క్రీస్తు మీద ఉందో లేక ఈ లోకపు మాయ మీద ఉందో తెలియాలంటే జీవితంలో ఒక కుదుపు రావాలి. నీ ఉద్యోగం పోయినా, నీ డబ్బులన్నీ పోయినా, నీ బంధువులు నిన్ను వదిలేసినా, నీ పునాది క్రీస్తు అయితే నువ్వు స్థిరంగా నిలబడతావు. చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో ప్రవచనాలను ఒక సినిమా చూసినట్లు చూస్తున్నారు. భూకంపాలొచ్చాయా? సరే. యుద్ధాలు జరుగుతున్నాయా? సరే. క్రీస్తు విరోధి వస్తున్నాడా? సరే. ఇవన్నీ చూస్తూ కూడా మన పాపాన్ని మాత్రం మనం వదిలిపెట్టాం. మన అహంకారం మనం వదిలిపెట్టాం. బైబిల్ చదవడానికి సమయం ఉండదు, ప్రార్థన చేయటానికి ఓపిక ఉండదు. ఈ భూకంపాలు మనల్ని చూసి నవ్వుతున్నాయి. ఓ మనిషి, నీ ప్రాణం గాల్లో దీపం లాంటిది, నువ్వింకా ఆ లోకంలో మునిగిపోతున్నావు అని సృష్టి అరుస్తోంది. విపత్తులు వచ్చినప్పుడు లోకం భయపడాలి, కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వు భయపడకూడదు. నువ్వు మేల్కోవాలి, అవేక్. నీ హృదయాన్ని దేవుని వాక్యం వైపు తిప్పుకోవాలి. ఈ లోకం పాసైపోతోంది, శాశ్వతమైనది దేవుని రాజ్యం మాత్రమే. నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, ఈ భూమి వణుకుతోంది, ఈ సృష్టి వణుకుతోంది. మరి నీ హృదయం దేవుని వాక్యం పట్ల వణుకుతోందా? రేపు ఉదయం మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడన్న నమ్మకం నీకుండొచ్చు, కానీ రేపు ఆ భూకంపం నీ నగరంలోనే వస్తే, రేపు నీ ప్రాణమే ఆగిపోతే, నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో నీకు తెలుసా? దేవుడు నీకిచ్చిన సమయాన్ని వృధా చేసుకోకు. నీ జీవితం ఒక నీటి బుడగ. నా బిడ్డ, ఇంటికి రా, నా దగ్గరకు రా అని యేసయ్య పిలుస్తున్నాడు. నాకు తెలుసు, నీ జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి. నువ్వు నమ్ముకున్న వాళ్లే నిన్ను మోసం చేసి ఉండొచ్చు, జీవితం మీద విరక్తి పుట్టి ఉండొచ్చు. కానీ నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినవాడు, నీ పాపాల కోసం సిలువలో తన రక్తాన్ని ధారబోసినవాడు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. కదలని పునాది ఆయనే. ఈరోజు నీ జీవితాన్ని ఆ బండ మీద కట్టుకో. ఎంత భయంకరమైన భూకంపాలొచ్చినా క్రీస్తు నీలో ఉంటే నీకు భయం లేదు. నువ్వు నిత్యజీవానికి వారసుడు అవుతావు. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకుని నీ పాపాలను ఒప్పుకుంటూ కన్నీటితో ఈ ప్రార్థన చెయ్యి. దేవుడు ఈరోజే నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. పరలోకపు తండ్రి, నేటివరకు ఈ లోకమే నా పునాది అని నేను బ్రతికాను ప్రభువా, కానీ శాశ్వతమైన పునాది నీవే అని నేనీరోజు గ్రహించాను ప్రభువా. నా పాపాలను, నా బలహీనతలను క్షమించు. నీ పరిశుద్ధ రక్తంతో నా ఆత్మను కడుగు. ఈ లోకం కదిలిపోయినా, నా జీవితంలో ఎలాంటి కుదుపులొచ్చినా, నా విశ్వాసం నీ మీద నుండి చెదిరిపోకుండా నన్ను స్థిరపరచు. నీ రాకడ కొరకు నన్ను, నా కుటుంబాన్ని ఆత్మీయంగా సిద్ధపరచు ప్రభువా. నా హృదయంలో నీ పరిశుద్ధాత్మను నింపు ప్రభువా. యేసునామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు నీ హృదయాన్ని నిజంగా తాకి ఉంటే, నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలని తీర్మానించుకుంటే, కామెంట్స్లో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, ఐఎమ్ రెడీ లార్డ్ అని టైప్ చెయ్యి. దేవుడు నీ పునాదిని క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచి ఆయన రాకడ కొరకు నిన్ను బలమైన సాక్షిగా నిలబెట్టునుగాక. గాడ్ బ్లెస్ యూ. కదిలిపోయే ఈ లోకంలో నా కదలని బండవు నీవేనయ్యా. నీలవణికినా నింగి కూలినా నా శాశ్వత పునాది నీవేనయ్యా. నా పునాది నీవేనయ్యా. కలకాలం నిలుస్తుందని కట్టుకున్న మేడలన్నీ ఒక్క క్షణం కుదుపుతోనే నేలమట్టమాయనే. అహంకారం వీడిపోగా భయము నన్ను కమ్మగా మట్టివాడను నేను అన్న సత్యము నాకర్థమాయనే. నా ప్రాణము నీ దయ మీదే ఆధారపడి ఉన్నదయ్యా. కదిలిపోయే ఈ లోకంలో
వణికినా మింగి కూలినా నా శాశ్వత పునాది నీవేనయ్యా. సృష్టి యావత్తు మూల్గుచు ప్రసవ వేదన పడుచుండగా రాకడకు ఇవి సూచనలని నీ వాక్యము తెలుపుతుండగా మేల్కొనుమా నా ఆత్మ పాపమును ఇక వీడుమా యేసునాథుని పాదాలనే గట్టిగా పట్టుకోమా. లోకమంతా దాటిపోయిన నిత్య జీవము నీదేనయ్యా. సిరి సంపదలు కారు నా ఆశ్రయ దుర్గము కల్వరిలోని రక్తమే నా ఆత్మకు మార్గము. గాలిలోని దీపము నేను వెలుగునిచ్చే సూర్యుడవు నీవు నన్ను బ్రతికించే జీవాధిపతివి నీవు. స్థిరపరచుము నన్ను స్థిరపరచుము నీ బండ మీద నా బ్రతుకును స్థిరపరచుము. నా కదలని బండవు నీవేనయ్యా. Strength in grace. It's all about Jesus.